ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ, దయామయుడ, కరుణామయుడ యేసయ్యా మీ స్తోత్రాలు. జీవాధిపతి, జీవించుచున్న గొప్ప దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మారని మార్పు లేని దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మీ శక్తిని బట్టి, మీ బలాన్ని బట్టి, దేవా మా తండ్రి నాయన మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, విశ్వాసతను అంతటి బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా ఎడల మీరు కనపరుస్తున్నటువంటి మీ నమ్మకత్వం కొరకు మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి మీరు ఇస్తున్నటువంటి కాపుదల, భద్రత, క్షేమము, రక్షణ అంతటి కొరకు మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి ప్రభువా మీరు మా పట్ల చేస్తున్నటువంటి అనేకమైన మేలులు, ఉపకారములన్నింటినీ దేవా తలపోసుకొని దేవా మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం నాయన. దేవా మీ ప్రేమ గల నామాన్ని, మీ శక్తి గల నామాన్ని దేవా మిమ్మల్ని స్తుతించడానికి, దేవా మేము కనపరచడానికి, దేవా ఆ రీతిగా మేము ధ్యానించడానికి దేవా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా మా తండ్రి నాయన మేము పాడుకునే పాటను మా కొరకు మీరు దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వైపు చూస్తూ దేవా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించడానికి, దేవా మిమ్మల్ని కనపరచడానికి సహాయం చేయండి. కృతజ్ఞత హృదయంతో దేవా ఈ వేకువజామున ఈ పాదముడి వద్దకు దేవా మేము రావడానికి సహాయం చేయండి. దేవా మా తండ్రి ప్రభువా మా హృదయాన్ని మీరు నాయన కృతజ్ఞతతో నింపండి, స్తుతితో నింపుకొని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. దేవా మా తండ్రి ప్రభువా అలాగూ మరి 91వ కీర్తన మేము చదువుకునేటువంటి సమయాన్ని మా కొరకు దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్కులు, వాగ్దానాలు మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించునని సెలవించిన గొప్ప దేవా మీకు వందనాలు. మన తండ్రి ప్రభా మరొకసారి మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా తండ్రి మీ వాక్యం మా పాదాలకు దీపమై ఉన్నది, అందరూ బట్టి మీకు స్తోత్రాలు. దేవా మా తండ్రి మా ఆత్మీయ జీవితానికి ఎంతో బలాన్ని చేకూర్చేదిగా ఉంది, అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి నాయన మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రభా మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉండగా దేవా మీ వాక్యాన్ని దాచుకునే మనస్సు, దేవా దాచుకునేటువంటి హృదయాన్ని దేవా మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. తద్వారా ప్రభా ఎంతో శక్తిని, బలాన్ని మీ సన్నిధానంలో మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విషయాల్లో సహాయం చేయమని ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని, బలాన్ని ప్రభా మీ సన్నిధానంలో మేము గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. దేవా మా తండ్రి లైవ్లో ఏకీభవించే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రతి గృహంలోనికి మీరు వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి అక్కడ ఉంచండి. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ నామానికి దేవా స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ దేవా ముందున్న సమయం అంతటి మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. మన షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 311వ పాట పాడుతున్నాం. 311వ పాట. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను బోధము, యేసుతోటి విగాను బోధము. యేసుతోటి విగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము.
విశ్వాస కవచమును ధరించుచు రారాజు నాజ్ఞమదిని నిల్పుచు విశ్వాస కవచమును ధరించుచు రారాజు నాజ్ఞమదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటి విగాను మెడలను యేసుతోటి విగాను మెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము యుద్ధనాదంబుతో బోధము శోధనలు స్మరణలు చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలినా శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకిక ప్రభు చెంత నుందుము భయము లేదు మనకిక ప్రభు చెంత నుందుము యేసుతోటి విగాను మెడలను యేసుతోటి విగాను మెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము. చదువుకునే రీతిగా 91వ కీర్తన వచ్చిన తర్వాత వచ్చి చదువుకున్నాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను.
దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. కీర్తన 61, సాంగ్ 61. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెడుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నీవు నాకు ఆశ్చర్యముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటుంది. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున తాకును. దేవా, నీవు నా మ్రొక్కుబడుల అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించు. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించను. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాలములో కీర్తన 61 మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ సన్నిధిని సమృద్ధిగా మాకు తోడుగా ఉంచి మిమ్మల్ని గూర్చినటువంటి ఆనందము, రక్షణానందము, సంతోషం మా హృదయంలో నింపుమని, నిరీక్షణతో మా హృదయంలో నింపుమని, మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటికంటే మేము తల ఎత్తి చూడగలిగినట్లుగా మీ వాక్యమును మా హృదయమును తాకునట్లుగా మీరు మాట్లాడి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామములో వేడుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. చిన్న కీర్తన, భక్తుడు రాజు దావీదు రచించినటువంటి ఈ కీర్తన తన శ్రమకాలములో వ్రాసినటువంటి కీర్తన. బహుశా అబ్షాలోము తన్ను తరిమినటువంటి కాలములో, షిమి తన మీద వ్యర్థమైనటువంటి మాటలు పలికినటువంటి కాలంలో తాను వ్రాసిన కీర్తన అయి ఉండవచ్చు. అందుకే నా ప్రాణము తల్లడిల్లగా అంటూ ఉన్నాడు. నా ప్రాణము తల్లడిల్లగా. ఈ కీర్తనలో దావీదు చేసినటువంటి 5 పనులు. 1, దేవునికి మొరపెట్టాడు. 2, ప్రార్థించాడు. 3, దేవా దేవా అని పిలిచాడు. 4, ఒక వాగ్దానం చేశాడు, అదే మ్రొక్కుబడి. 5, తాను పాడాడు, ఎందుకంటే నీ నామమును నిత్యము కీర్తించేదను. 61వ కీర్తనలో దావీదు చేసినటువంటి 5 పనులు మనం చేయగలిగితే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ భక్తుడు దావీదు అంటున్నాడు, దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గు. మొరకు ప్రార్థనకు తేడా మనకు తెలుసు. ప్రార్థన మన పెదవులతో చేస్తాం. మొర భాష ఉండకపోవచ్చు. పశువులు ఎలాగూ ఆక్రందం చేస్తాయో, అరుస్తాయో, అలాగూ భాష కంటే హృదయంలో ఉన్నటువంటి వేదన, ఆ ఫీలింగ్ చాలా ప్రాముఖ్యమైనది. మనము దేవునికి మొర పెడుతూ ఉన్నాం. ఈరోజు చాలా ఔన్నత్య స్థితికి వెళతామని మనుషులు అనుకున్నారు. ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. ప్రణాళికలు వేయటం మంచిదే, ప్రణాళిక కలిగి ఉండాలి. కానీ మన ప్రణాళికలకు అడ్డుపడితే, భగ్నమైతే మనం ఎక్కడుంటాం, మన పరిస్థితి ఏంటి? మనం ఎంతో ప్లాన్ చేస్తాం, ప్రభు చిత్తమైతే అని అనుకోకుండా నా శక్తి చొప్పున, నా ఇష్టము చొప్పున, నా జ్ఞానం చొప్పున, నా బలము చొప్పున అని మనిషి అనుకుంటే ఏమి సంభవిస్తుంది? దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి. జెరూసలేం ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రపంచమంతటికి కేంద్రము ఇజ్రాయేలు, యెరూషలేం. మీరు గ్లోబులో శాస్త్రజ్ఞులను అడిగితే వారు లెక్కలేసి చెప్తారు. ప్రపంచానికి, భూమి అంతటికి కేంద్రం ఏంటి? భూగోళానికి కేంద్రము యెరూషలేము. యెరూషలేములో దేవుని దేవాలయం. దావీదు అప్పటికి దేవాలయం కట్టలేదు, కానీ గుడారము. కనుక దేవుని వైపు చూస్తూ నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచు ఉన్నాను. భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచు ఉన్నాను. మనం మన జీవితంలో చాలా మార్లు, మన జీవిత పరిస్థితుల్లో కొన్ని మార్లు మనం కూడాను దేవునికి మొరపెడుతూ ఉంటాం. ప్రాణము తల్లడిల్లిన కొన్ని మార్లు మనం చాలా
తలడిల్లిపోతాం, చాలా చాలా తలడిల్లిపోతాం. భక్తుడు దేవదాసాయి గారు రాసినటువంటి పాటలో ఆయన ఏమని వ్రాసాడంటే, కారు మేఘము పట్టగా నా మనస్సులో కటిక చీకటి పుట్టగా కోరాపదలు చేరి దారి అని భ్రమపడగా తేరి చూడగలుగు తేజోమయ మార్గం నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక కారు మేఘము పట్టగా నా మనసులో కఠిన చీకటి పుట్టగా ఘోర పాదలు చేరి దారి అని భ్రమపడగా తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక జబ్బు మరలా ముదరగా కలధైర్యంబు జారి గుండెలదరగా నిబ్బరముగ మనసు నిలుపక యున్నప్పుడు దప్పునను చేర్చు దయగల వైద్యుడవు నీవేయని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. కనుక 2వ వచనంలో వ్రాయబడిన పరిస్థితి, ప్రాణము తల్లడిల్లగా వ్యక్తి నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, అవి కుటుంబ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు, లేక సమాజంలో నీవు ఎదుర్కొనేటటువంటి బంధువుల మధ్య, స్నేహితుల మధ్య నీవు ఎదుర్కొనేటటువంటి సమస్యలు కావచ్చు. కానీ దాని రిజల్ట్ ఏంటంటే నీ ప్రాణము తల్లడిల్లినప్పుడు ఏం చేయాలి? మొరపెట్టాలి. నీకు మొరపెట్టుచున్నాను. మనం మనుషుల వైపు చూస్తాం, సహాయం కొరకు, ఆదరణ కొరకు, సలహా కొరకు. అయితే దావీదు చేసినటువంటి పని, నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎప్పుడు ఈ వచనం చదివినా 1970 ప్రాంతాల్లో నేను కాలేజ్ స్టూడెంట్గా ఉన్న కాలంలో మా హాస్టల్లో డాక్టర్ ఎన్ చిరంజీవి గారు, నూతలపాటి చిరంజీవి గారు వారు ప్రాతకాల ధ్యానంలో హైదరాబాద్లో ఏసీ కాలేజీ హాస్టల్లో వారు ఒక దినం లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ, ఇంగ్లీష్లో మెడిటేషన్ తీసుకుంటూ ఉన్నారు. నాకు డౌట్ వచ్చింది, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ మీ అని ఉండాలి, హయ్యర్ దాన్ ఐ. కింగ్ జేమ్స్ వెర్షన్ హయ్యర్ దాన్ ఐ అని ఉంది. దానికి కారణం ఉంది, ఇంగ్లీష్ గ్రామర్ వెరిఫై చేసిందండి. మనిషి జీవం కలిగినటువంటి వ్యక్తి, రాక్ జీవం లేదు. ఆ కంపారిజన్లో ఆ కరెక్ట్ ట్రాన్స్లేషనే ఓల్డ్ హీబ్రూ నుండి అనువాదం చేసినటువంటి వారు వాడారు. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ, నాకంటే ఎత్తైనటువంటి, నేను ఎక్కలేనటువంటి. అదే తర్వాత కాలంలో కింగ్ జేమ్స్ కాకుండా ఎన్ఐవిలో కానీ ఇతర అనువాదాల్లో కానీ లీడ్ మీ టు ఏ రాక్ దట్ ఈస్ హై అబౌవ్ మీ అని వచ్చింది. దట్ ఈస్ హై అబౌవ్ మీ, నాకంటే ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి కొండ మీదికి దేవా నన్ను ఎక్కించు, నన్ను ఎక్కించు. నీవు ఎక్కడుండి ప్రార్థన చేసినా సరే, నీవు తర్షీషులో ఉండి ప్రార్థన చేసినా, నినివేలో ఉండి ప్రార్థన చేసిన, యోన తర్షీషుకు వెళ్ళేటటువంటి మార్గంలో చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడు. తర్వాత నినివే మీదికి మహా దుర్గతి వస్తుంది అని
ప్రకటింపబడిన తర్వాత నినివే వారు, క్రూరులైనటువంటి నినివే వారు ప్రార్థన చేశారు. తర్షీషు, నినివే, ఎక్కడి నుండి నువ్వు అయినా ప్రార్థన చేయి, ఏ స్థలంలో నుండి అయినా ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. సో జగ్రాఫికల్ లిమిటేషన్స్ ఆయనను ఆపు చేయలేవు. ఆయన ప్రొవిన్షియల్ డైటీ కాదు. కొన్ని స్థలాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్థలాల్లో ఉండేటటువంటి దేవుడుగా ఆయన లేడు. కానీ ఆయన అన్ని స్థలాల్లో ఉండేటటువంటి వాడు. ఏ స్థలంలో ఉండి మొరపెట్టినా ఆయన మన ప్రార్థనను వినేటటువంటి దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఈరోజు ఈ ప్రామిస్ దేవుని దగ్గర క్లెయిమ్ చేయండి. గాడ్ లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దెన్ ఐ. 3వ వచనం, నీవు నాకు ఆశ్చర్యముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి. రాజులకు కోటలు చాలా ప్రాముఖ్యమైనవి. మనము ఇండియా దేశంలో అనేక కోటలను గురించి, అది ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఏదైనా మైసూర్, కర్ణాటక ప్రాంతం కానివ్వండి, కట్టబడినటువంటి కోటలను గురించి ఆ చరిత్ర చదువుతూ ఉంటే పూర్వకాలం రాజులు కోటలు కట్టుకునేవారు. సేఫ్ ప్లేస్. వారు తమ కుటుంబాలతో ఆ కోటలో నివసించేటటువంటి వారు. శత్రువుకు అభేద్యమైన లేక దుర్భేద్యమైనటువంటి కోటగా దాన్ని వారు నిర్మాణం చేసుకునేటటువంటి వారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన ఆశ్రయము, ఆయన మన బలమైనటువంటి కోట. క్లిష్ట సమయాల్లో ఆశ్రయము, మన కోట ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. 4వ వచనం, యుగయుగములు నేను నీ గుడారములో నివసించేదను. గుడారం అనేది టెంట్, అది కొంతకాలమే కదా ఉంటుంది. యుగయుగములు అన్నాడేంటి దావీదు? ఏ రాజు శాశ్వత కాలం ఉండడు కదా, ఏ రాజు శాశ్వత కాలం ఉండడు కదా. మరి ఎందుకు ఇలాగ రాశాడు? నీ రెక్కల చాటున దాగు పొందును. అక్కడ సెల చెప్పబడింది 4వ వచనం తర్వాత, యుగయుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాగు పొందును. దావీదు గుడారాన్ని గురించి, అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మందసం పైన ఉన్నటువంటి కెరూబులను గురించి మాట్లాడుతున్నాడు. కరుణాపీఠాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవా, కెరూబుల రెక్కల క్రింద నేను దాగి ఉంటాను. అయితే ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక మారు ప్రవేశించాలి. మరి రెక్కల చాటున ఎలాగూ దాగి ఉంటాడు? ప్రభువైన యేసుక్రీస్తే మెల్కీసెదకు వంశావళికి చెందినటువంటి వాడుగా ఆయనే శరీరధారిగా పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే ఇది అడ్వెంట్ ధ్యానంగా చెప్పబడింది. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేము. యాజకుడు పరిశుద్ధ స్థలం వరకే పరిమితం. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకమారైనా తనది కానటువంటి రక్తంతో వెళితే దోషం ఉంటే మరణిస్తాడు. అంత కేర్ఫుల్గా వారు సిద్ధపడి సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. మన ప్రధాన యాజకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయనే మెల్కీసెదకు క్రమంలో చేరినవాడుగా శరీరంలో భూమి మీదకి దిగివచ్చి ఆయన ఆ తెరను పైనుండి క్రిందికి చీల్చివేసి మనము ఆయన సన్నిధానంలో ప్రవేశించేటట్లు, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము దొరికేటట్లు ఆయన మన పక్షంగా చేశాడు. కనుక మన దాగుచోటు, మన నీడ నీ రెక్కల చాటున దాగు పొందును. చాలా స్పష్టంగా మెస్సియా ఇక్కడ కనబడుతున్నాడు. కొంతమంది భక్తులు ఏమంటారంటే, నేను అతి పరిశుద్ధ స్థలంలోనికి త్వరగా వెళ్ళబోతున్నాను అంటారు. ఒక అర్థం ఏంటంటే నిత్యత్వంలోనికి, ఎటర్నిటీలోనికి వెళ్ళబోతున్నారు, దేవునితో సదాకాలం ఉండటానికి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించేదను, అది ఒక అర్థం. ఇంకొక అర్థం, మనము భూమి మీద ఆ తర్వాత కాలంలో ఎక్కడున్నా కూడాను ఆయనతో మనం నివాసం చేస్తాం. ఆయనతో మనం నివాసం చేస్తాం. మన శరీరం ఒక గుడారం, దేవుని మందిరం ఒక గుడారం. యేసుక్రీస్తు ప్రభువే మన గుడారం. మనం ఆయనతో, ఆయనలో నివాసం చేస్తాం. ఆయనలో నివాసం చేస్తాం. కనుక ప్రియ ప్రభు
శ్రేష్టమైనటువంటి గొప్ప దేవుడు, శ్రేష్టమైనటువంటి గొప్ప రక్షకుడాయి, గొప్ప రక్షకుడాయి. దావీదు అంటున్నాడు, యుగ యుగములు నేను నీ గుడారములో నివసిస్తాను, నీ రెక్కల చాటున. యుగ యుగములను ఎందుకు వాడాడు? పదజాలం తప్పు వాడాడా? కాదు కాదు కాదు. ఎప్పుడైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతావో నిత్య జీవానికి వారసులం అయ్యేమ్మా. 5వ వచనంలో, దేవా నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. నా మ్రొక్కుబడులు అంగీకరించి ఉన్నావు. కొన్ని మార్లు మనం దేవుని సన్నిధానంలో ఒక కమిట్మెంట్ చేసుకుంటాం, ఒక ఒప్పందం చేసుకుంటాం. దేవా నేను ఇక బ్రతికితే నీ కొరకే, నీ మహిమ కొరకే, నీ చిత్తానుసారంగానే, నా సొంత ఇష్టము నా సొంత ఆలోచనలు నేను నెరవేర్చుకోను. నీవు ఈ కార్యం విషయంలో నాకు కృప చూపిస్తే నేను ఎలాగ చేస్తాను. అది వ్యాపార ఒప్పందం కాదు సుమండి, అది ఒక మ్రొక్కుబడి. నా జీవితంలో నేను 40వ సంవత్సరం నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలని చాలా ఆశపడ్డాను. 40 ఏళ్ళకే నేను సంపూర్ణ సేవకుడిగా రావాలి. ఎందుకంటే దేవుని పిలుపు పరిచర్య కొరకు నాకున్నదాన్ని నేను ఎరుగుదాను. అయితే నేను దేవుణ్ణి ఏమడిగానంటే, దేవా 2 విషయాలు నేను ముందు ఉంచుతున్నాను. ఒకటి, మాకు బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ అప్పుడు పెన్షన్ ఉండేది కాదు, ఓన్లీ స్టేట్ బ్యాంక్ వాళ్ళకి ఉండేది పెన్షన్ రావాలి. 2, నేను ఎవరిపైన ఆధారపడటానికి ఇష్టపడలేదు. 2, మా తండ్రి గారు ఆయన సమ్మతించాలి. నా తండ్రిని నేను కష్టపెట్టలేను, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఫుల్ టైంకి రాలేను. 8 సంవత్సరాలు కాలేజ్ చదివి మా అన్నగారు దేవుడు పిలిచాడు కనుక ఆయన హైదరాబాద్ వెళ్ళాడు, ఆయన రుజువుపరుచుకున్నాడు. కానీ నేను అది చేయలేకపోయాను. ఎందువల్ల అంటే మా తండ్రి గారికి హార్ట్ అటాక్ వస్తుంది నేను ఫుల్ టైంకి వచ్చేసేస్తే. అందుకని నేను 40వ సంవత్సరం నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. కొంతకాలానికి బ్యాంకుకు పెన్షన్ స్కీమ్ వచ్చింది, నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఆ తర్వాత గోల్డెన్ షేక్ హ్యాండ్ వచ్చింది. అప్పుడు మా తండ్రి గారిని ఒప్పించి వారి మైండ్ ప్రిపేర్ చేసి వారి సమ్మతితోనే అప్లై చేసి 2001వ సంవత్సరం ఏప్రిల్లో 50 సంవత్సరాలు నిండక మునిపే నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. అది నా మ్రొక్కుబడి. దేవా 40 సంవత్సరాలకు రావాలని ఆశించాను, 10 సంవత్సరాలు లేట్ అయింది. 50వ సంవత్సరానికి నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రాగలిగాను. నాకు ఇంకా ఇంచుమించు 10 ఇయర్స్ లేక 8 ఇయర్స్ సర్వీస్ ఉండగానే నీవు ముందుగా నన్ను ఆ జాబ్ విడిచిపెట్టడానికి ఫుల్ టైంలో ప్రవేశించడానికి చూపించావు. దట్ వాస్ మై కమిట్మెంట్. నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. మనం బలహీనలో పరిమితమైన జ్ఞానం కలిగిన వారు అయినా మనం అడిగేటటువంటివి మన మ్రొక్కుబడులు దేవుడు అంగీకరిస్తాడు. 5వ వచనంలోనే, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. నేను నా వ్యక్తిగత విషయాలు చెప్తే ఎవరు అభ్యంతర పడకండి. కొన్ని సమయాల్లో దేవుని మహిమార్థం కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ దేవుని బిడ్డలైనటువంటి వారికి 2 విధాలుగా ఆస్తి దేవుడు ఇస్తాడు. ఒకటి, అన్యాయంగా కూడబెట్టినటువంటి అనీతిమంతుల ఆస్తి భక్తి పరులకు ఇస్తాడు, అదేమో భూ సంబంధమైన ఆస్తి. ఇంకొకటేమో నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుని బిడ్డల యొక్క ఆస్తి దేవుడు మనకిస్తాడు. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, నవ్వుకోకండి. 1996వ సంవత్సరంలో చెన్నై నుండి బ్రదర్ హ్యారీ డిమాంటీ గారు, అప్పుడు మేము గుంటూరులో ఉన్నాం, 95లో ఇక్కడ నుండి షిఫ్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చారు గుంటూరు. మాతో కొన్ని దినాలు ఉన్నారు, గుంటూరులో పరిచర్య చేశారు. వారిని గన్నవరంలో బైబిల్ ఫెలోషిప్ పరిచర్య ప్రారంభ సమయం ఓపెనింగ్ మీటింగ్స్ కొరకు, మహాసభల కొరకు గన్నవరంలో నేను వారిని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాను. బైబిల్ ఫెలోషిప్ బ్రదర్ డానియల్ హనుమాన్ జంక్షన్ సేవకుడుతో. వారు ఆ ట్రిప్ ముగించుకున్న తర్వాత చెన్నై తిరిగి వెళ్ళారు. హ్యారీ డిమాంటీ గారు ఇదే స్థలంలో ఎన్నో సంవత్సరాలు పీరియాడికల్గా వచ్చి దేవుని వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పార్సిల్ పంపించారు. ఆ పార్సిల్ ఓపెన్ చేస్తే బైబిల్ ఉంది. అది యూజ్డ్ బైబిల్, అది వారి బైబిల్, అది వారు వాడినటువంటి బైబిల్, అది కంపానియన్ బైబిల్. ఈ రోజుల్లో అయితే మనకు సెల్లో కంపానియన్ బైబిల్ మనం టైప్ చేసి చూసి మనకు కావాల్సింది చదువుకోవచ్చు. కానీ ఆ దినాల్లో లేదు, ఆ దినాల్లో ఇటువంటి అవకాశం లేదు, మనకు స్మార్ట్ ఫోన్స్ లేవు కనుక. ఆ కంపానియన్ బైబిల్ అట్ట తీయగానే
ఆయన ఒక లెటర్ రాసి దాన్ని పేస్ట్ చేశారు. బ్రదర్ ప్రభుదాస్, ఐఎమ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు సెండ్ దిస్ గిఫ్ట్ టు యూ, ప్లీజ్ యాక్సెప్ట్ అండ్ యూటిలైజ్ ఇట్ అని చెప్పేసేసి చాలా వాక్యాలు రాశాడు ఆయన. ఈ బహుమతి ఇవి నీకు పంపించమని దేవుడు నాకు స్పష్టంగా ప్రేరణ ఇచ్చాడు, కనుక ఈ కంపెనీయన్ బైబిల్ మీరు వాడుకోనండి అని వారు నాకు ఆ బైబిల్ పంపించారు. ఎంత సంతోషం వేసిందో. దైవజనుడు వారి యొక్క ఆస్తి ఏమైంది? నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకో పర్యాయం అమెరికా నుండి మా అన్నగారి కుమారుడు దేవకృప భాస్కర్ అమెరికాలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. నా రక్త సంబంధికుల యొక్క ఫ్యామిలీస్ 5 ఫ్యామిలీస్ అమెరికాలో ఉన్నాయి. ఈరోజు వాటి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మా అన్నగారి కుమారుడు దేవకృప భాస్కర్తో చార్లెస్ స్విండాల్ లేక చెక్ స్విండాల్ గారిని కలవటం జరిగింది అమెరికాలో. స్విండాల్ స్టడీ బైబిల్ మీలో చదివేటటువంటి వాళ్ళకు తెలుసు. స్విండాల్ గారు చాలా మంచి బైబిల్ టీచర్. ఆ మీటింగ్లో అయిపోయిన తర్వాత భాస్కర్ బాబు తాను స్విండాల్ గారిని కలిసి, మా అంకులకు మీరంటే చాలా ఇష్టం, మీ పుస్తకాలు మీ లిటరేచర్ని గురించి వారు చాలామందికి రికమెండ్ చేస్తూ ఉంటారు అని చెప్పినప్పుడు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి పుస్తకాన్ని తీసి మై బెస్ట్ టు యూ అని చెప్పి ఆయన సైన్ చేసి భాస్కర్ బాబుకి ఇచ్చాడు. భాస్కర్ బాబు అమెరికా నుండి ఆ బుక్ ఇండియాకి తీసుకుని వచ్చి హైదరాబాద్లో తాను నన్ను కలిసినప్పుడు, అంకుల్, పెద్ద అంకుల్, ఇదిగండి చెక్ స్విండాల్ గారు మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ నేను మిమ్మల్ని గురించి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చార్లెస్ స్విండాల్ గొప్ప దైవజనుడు, మై బెస్ట్ టు యూ అని రాశాడు. అంటే ఆయన రాసినటువంటి పుస్తకాల్లో చాలా ఉత్తమమైనటువంటి లేక చాలా పేరెనిక కలిగినటువంటి పుస్తకం ఆయన తన స్వంత హస్తాలతో మై బెస్ట్ టు యూ అని రాసి చెక్ స్విండాల్ అని సైన్ చేసి ఆయన పంపించాడు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. ఇవన్నీ పుస్తకాలే కదండి. ఇవి మన ఆత్మీయ జీవితానికి సహాయం చేస్తాయి. అసలు మన ఆస్తి ఎవరు? ప్రభువైన యేసే. ఆయన ఆస్తి ఎవరు? నా రక్షణ స్వాస్యము తానే, నిరీక్షణ స్వాస్యము నేనే. నా రక్షణ స్వాస్యము తానే, నిరీక్షణ స్వాస్యము నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా, నా బలమా, దేవుని క్రియలను ధ్యానించుమా. దైవజనులు మోసయ్య గారు రాసినటువంటి పాట. ఎందుకో నన్ను ఎంతగా నీవు ప్రేమించుతూ దేవ పాట రాసిన దైవజనుడే ఈ పాట కూడా రాశారు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. మనం మామూలుగా పాడుతుంటాం, ప్రభు క్రీస్తులో వాడబాలని స్వాస్యముగా నైటివి అని. జయమని పాడు, జయమని పాడు, ప్రభు యేసునికి మహాదేవుడు నిత్య నివాసి అని మనము ఆ పాట పాడుతూ ఉంటాం. దేవుని బిడ్డల యొక్క స్వాస్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక 6వ వచనంలోనికి వెళితే, రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడచును గాక. ఎంత దీర్ఘాయుష్యున్నా 100 ఏళ్ళు 120 ఏళ్ళే కదండి బ్రతుకుతారు. మరి అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక ఎందుకన్నాడు? ఇది మెస్సియను గురించినటువంటి మాట. ఈరోజు నేను కొన్ని పాటలు పాడుతూ ఉన్నాను. వేరుగా తలంచకండి. ఆత్మలో ఆనందం నడిపింపు ఉన్నప్పుడు కొన్ని పాటలు చాలా శ్రేష్టమైన రీతిగా మీ ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తాయి, మీ మనసును బలపరుస్తాయి. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. రాజు ఆయన సింహాసనము నిత్యము ఉంటుంది, తరతరములు ఉంటుంది. ఇంగ్లీష్లో ఐజాక్ వ్యాట్స్ రాసినటువంటి ఒక చక్కని పాట. Jesus shall reign wherever the sun doth his successive journeys run. His kingdom stretch from shore to shore, till moon shall wax and wane no more. చాలా
దేవుని రాజ్యం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం, అది అలెగ్జాండర్ రాజ్యము లేక ఆ రాజ్యము ఈ రాజ్యము నెబుకద్నెజర్ రాజ్యాలు, ప్రపంచంలో అన్ని రాజ్యాలు చరిత్రలో కలిసిపోతూ ఉన్నాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యము విశ్వసించినటువంటి వారి హృదయాల్లో అది నిరంతరము కొనసాగుతూనే ఉన్నది. రాజునకు దీర్ఘాయువు కలుగుజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడచును గాక. అనగా అతని సింహాసనం నిత్యము నిలిచి ఉండును గాక. అతని సింహాసనము నిత్యము నిలిచి ఉండును గాక. 45వ కీర్తనలో 6వ వచనం, కీర్తన 45 6వ వచనం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. కోరవ కుమారులు రచించిన పాట. నీ సింహాసనము నిరంతరము నిలుచు. మా మిత్రులు ఒకరు చక్కని పాట రాశారు. తేజోమయుడా రాజా దేవ రాజులు నీ సింహాసనమౌ. తేజోమయుడా రాజా దేవ రాజులు నీ సింహాసనమౌ. అవనీధవలీత్యమరవర ఆనందదయ మధు అధర దివ్య గీతి పాడుమా దీవెనల్ వేడుమా. 1978లో డాక్టర్ కేవి బసవరాజు గారు ఈ పాట రాశారు. ఆయన సింహాసనం అది నిత్యము నిలిచి ఉండే సింహాసనం, నీ హృదయంలో నిలిచి ఉండేటటువంటి సింహాసనం, దీర్ఘాయుష్యు కలిగినటువంటి రాజుగా, తరతరములు నిలిచేటటువంటి రాజుగా ఆయన. 7వ వచనం, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక, అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు, రక్షకుడు, రారాజు, ఇమ్మానుయేలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. కనుక దేవుని సన్నిధానంలో అతడు నిరంతరము నివసిస్తూ ఉన్నాడు. అంతేకాదు కృపా సత్యములు నియమింపబడి ఉన్నాయి. కృపా సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తే కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా హల్లెలూయా ఇమ్మానుయేల్ అనే పాటలో దైవజనుడు రెవరెండ్ టి. మోజెస్ గారు ఏమని రాశాడంటే, నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి, నీదు కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. నీదు కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. హల్లెలూయా హల్లెలూయా ఇమ్మానుయేల్ నీ మందిరంబునందు నివసించుమా. నీ హృదయ సింహాసనం పైన ఆయన ఆసీనుడై నేను పరిపాలించే నడిపించేటటువంటి రాజు ప్రభు అయిన యేసే, యెరూషలేము రాజు ప్రభు అయినటువంటి యేసే భూ సింహాసనముల పైన ఆసీనులైనటువంటి వారిని దించడానికి, ఎక్కించడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు. భూమి మీద అధికారం ఆయనదే. పరలోకములోను సింహాసనాసీనుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. దినదినము నా మ్రొక్కుబళ్లను నేను చెల్లించున్నట్లు. 8వ వచనం, నీ నామమును నిత్యము కీర్తించేదను. ప్రారంభంలోనేమో మొరపెట్టినటువంటి దావీదు చివరికి వచ్చేసరికి పాట పాడుతూ ఉన్నాడు. కాబట్టి మొదటిది క్రయింగ్, రెండవది ప్రేయింగ్, మూడవది కాలింగ్, నాలుగవది మేకింగ్ ప్రామిస్, ఐదవది సింగింగ్. మొరపెట్టాడు, ప్రార్థించాడు, దేవుని పిలిచాడు, దేవా నన్ను ఎక్కించు ఎత్తైన కొండ మీదకి. అలాగే దేవునికి మ్రొక్కుబడి చేసుకున్నాడు, ప్రామిస్ చేసుకున్నాడు.
8వ వచనం వచ్చేసరికి పాట పాడాడు. అయితే మనకి ఎత్తైనటువంటి కొండ, మన ఆశ్చర్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మన ఆశ్చర్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నా ప్రార్థన వినుము. ప్రభువా, నన్ను నడిపించుము. ప్రభువా, నాకు ఆశ్రయముగా ఉండుము. ప్రభువా, నన్ను ప్రిజర్వ్ చేయము, నిలువబెట్టుము. దేవా, నేను పాడగలుగునట్లు నీ స్తుతితో నా అంతరంగమును పెదవులను నింపుము అని చెప్పేసేసి మనం ప్రభు వైపు చూద్దాం. ఇది మెస్సియాను చాలా స్పష్టంగా చూపించేటటువంటి అడ్వెంట్ కీర్తన అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా ఖచ్చితంగా రాబోయేటటువంటి రక్షకుడు, దావీదులో నుండి రాబోయేటటువంటి మెస్సియా యొక్క సింహాసనము, ఆ సింహాసనము నిరంతరము నిలుచునని అతడు యాజకుడై, ప్రధాన యాజకుడై, మనము వెళ్ళలేనటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళేటటువంటి యాజకుడు తానే అని దావీదు భక్తుడు ఆత్మ ద్వారా బలపరచబడి కష్ట సమయంలో తానున్నప్పుడు ఒక చక్కని ప్రత్యక్షత అందుకున్నటువంటి వాడై ఈ పాట రాశాడు. నీవి దినం ప్రభుని అడుగు, దేవా ఇంత కష్టం రానిచ్చావు, పరీక్ష పాస్ అయితే మంచి సర్టిఫికెట్ వస్తుంది, పిల్లలు మంచి గ్రేడ్, మంచి పర్సంటేజ్ వచ్చినప్పుడు కదా. అలాగే ఇంత గొప్ప పరీక్ష మా మీదికి రానిచ్చావు, మా కుటుంబం మీదకి రానిచ్చావు, వ్యక్తిగతంగా నా మీదకి రానిచ్చావు. మరి నీ బిడ్డగా నేను నిలవబడ్డాను, నేను నిన్ను దూషించలేదు, నేను దేవుని బిడ్డను, నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని నేను అనలేదు. కానీ నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఇది మన క్లెయిమ్. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవా నన్ను ఎక్కించు, నన్ను ఎక్కించు. నేను ప్రవేశించలేను, నేను చేరలేను, నీవు నన్ను చేరుస్తావు, నీవు నన్ను కాపాడుతావు, నీవు నన్ను కాపాడుతావు. నా ప్రార్థన వినుము, నడిపించుము, కాపాడుము, నన్ను నిలువబెట్టుము. నీ ఆత్మతో నిన్ను గురించి స్తుతిగానం చేయనట్లు నా హృదయం నింపుమని ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచుతాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత మటుకు మీరు మా పక్షంగా తోడైనటువంటి గొప్ప దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. మా ప్రాణములను, మా మనస్సులను బలపరచటం, మా ఆత్మలను ఉజ్జీవింపచేయటం, మీ వాక్యంలో నుండి తండ్రి మేము అనేక విషయాలు, భక్తుడు దావీదు ఎంతో శ్రమలో నుండి, ఎంతో ప్రాణాపాయంలో నుండి తాను వెళుతూ తాను మీ వైపు చూచి, మెస్సియా వైపు చూచి, రక్షకుని వైపు చూచి, దేవాది దేవుని వైపు చూచి, శరీరధారిగా రాబోయేటటువంటి ఇమానుయేలు వైపు చూచి, ఎవరి సింహాసనము నిత్యము నిలవబోతుందో ఆ సింహాసనం పైన ఆసీనుడైనటువంటి రక్షకుని చూచి తాను వ్రాసినటువంటి ఈ చక్కని గీతం మా ప్రాణములను బలపరచనిమ్మని వేడుకుంటున్నాం. దేవా, మా ప్రార్థన, మా మొర వినుము, మా ప్రార్థన అంగీకరించుము, మమ్మలను నిలువబెట్టుము, మమ్మల్ని కాపాడుము. మీరు మాకు ఆశ్రయముగా ఉండుము, మీరు మాకు గుడారముగా ఉండుము, మీరు మాకు ఎత్తైనటువంటి కొండగా ఉండుము, కోటగా ఉండుము. ప్రియప్రభ, మీరే మమ్మల్ని నడిపించేటటువంటి నాయకుడిగా మీరుండి మమ్మల్ని బలపరచవాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల్లో షారో విశ్వాసం కుటుంబాలు, బ్రాంచెస్ తండ్రి అందరినీ మీకు అప్పగిస్తున్నాం. ఏ విధమైన ప్రత్యేక అక్కర కలిగి ఉంటున్నారు వారందరినీ దయతో జ్ఞాపకం చేస్తారు. తోడయండి, బలపరచండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకోండి. కృపా సత్య సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమును వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.